డెవలప్ అవ్వాలి. ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. సమాజం బాగుండాల్సిన ఇల్లు ఎలా ఉండాలి? ఆ ఇంట్లో ఆవిడ చక్కని ధర్మవర్తనురాలై ఉండాలి అని చెప్పారు. అందుకనే మగవాడు దుర్మార్గుడైతే నష్టం లేదు, వాడొక్కడే నాశనం అయిపోతాడ. ఇంటికి వచ్చిన స్త్రీ దుర్మార్గురాలైతే 21 తరాలు నశించిపోతాయని చెప్పారు అశ్వలాయన మహర్షి గురిక సూత్రాన్ని. ఆడవాళ్ళు బాగుండాలి, ఆడవాళ్ళు గుణవంతులై ఉండాలి, ఆడవాళ్ళు శీలవంతులై ఉండాలి, ఆడవాళ్ళు లక్ష్మీ స్వరూపాలతో ప్రకాశిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎంత దరిద్రం ఉన్నా మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అష్టైశ్వర్యాలు వేరే ఏం లేవండి. మగవాడికి ఐశ్వర్యం ఏమిటి? నవ్వుతూ ఎదురొచ్చే భార్య రావటమే ఐశ్వర్యం, మాట వినే కొడుకులు ఉండటమే ఐశ్వర్యం, రోగం లేని జీవితం ఉండటమే ఐశ్వర్యం, అప్పు లేని జీవితం ఉండటమే ఐశ్వర్యం, ఆపదలో మంచి స్నేహితుడు ఉండటమే ఐశ్వర్యం, ఆనందంగా వెళ్ళిపోవటమే ఐశ్వర్యం. ఇవే అష్టైశ్వర్యాలు. మరి అష్టదరిద్ర